సభలోనికి జానకి ప్రవేశించింది. జానకి అంటే జనకునింటి మర్యాదకు ప్రతిబింబం. అయోధ్యానగర మహారాణి శ్రీరామచంద్రుని దేవేరిగా సభాప్రవేశం చేస్తూనే రామునికి నమస్కరించింది. తాను చెప్పవలసిన విషయం వివరించసాగింది. వనవాస సమయంలో లక్ష్మణుడు తన భార్య ఊర్మిళను వెంట తీసుకు వెళ్ళలేదు. లక్ష్మణుని వియోగం భరించలేక ఊర్మిళ నిద్రలో ఉంది. రాముని వియోగంతో 10 నెలలు తాను అనుభవించిన వేదన విరహము తెలిసిన సీతాదేవి సాటి స్త్రీ అయిన ఊర్మిళకు మహారాణిగా న్యాయం జరిపించాలనుకుంది. 14 ఏళ్ల సుదీర్ఘకాలం ఊర్మిళ చైతన్యరహిత స్థితిలో ఉంది. ఆ స్థితిని తొలగించాలని సీతాదేవి లక్ష్మణుని ఊర్మిళ వద్దకు పంపమని రాముని వేడుకొన్నది. ఇది పురుష హృదయాలకు తోచని అతి సున్నితమైన విషయం కనుక సీత స్వయంగా కలుగ చేసుకుని లక్ష్మణుని ఊర్మిళ వద్దకు వెళ్ళమని రాముని చేత చెప్పించింది. దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపేను చిత్తగింపు ధరణీసుడవధరించా ఒక చిన్న మనవి కద్దని పలికెను ముందు మన మడవులకును ఓగాను ముద్దు మరది వెంటను పయనమై రాగజూచి తన చెలియ పయనమాయను ఊర్మిళ వద్దు నీ ఉండమనుచు సౌమిత్రి మనల సేవింపవచ్చే నాడు మొదలు సెయ్యపై కనుమూసి నాతి పవళించున్నది ఇకనైన యానతిచ్చి తమ్ముని ఇందుముఖి కడకంపుడి ఇకనైన యానతిచ్చి తమ్ముని ఇందుముఖి కడకంపుడి ప్రాణపత్నిలాగునా కూర్మితో పలుకంగ విని రాముడు తలపోసి చూడనెంతే తన మదికి తగు విచారము పుట్టెను ఆశ్చర్యపడి రాముడు గ్రక్కున అన్న లక్ష్మణ రమ్మనే ఆశ్చర్యపడి రాముడు గ్రక్కున అన్న లక్ష్మణ రమ్మనే రమ్మి లక్ష్మణ గ్రక్కున యుచితమ రమణి నెడబాసియుంట తడవాయ ఇకనైనను ప్రియురాలి దగ్గరకు నీవు పోయి సరస సల్లాపములచే దుఃఖోపశ్రమలెల్ల మాన్పవయ్యా సరస సల్లాపములచే దుఃఖోపశ్రమలెల్ల మాన్పవయ్యా. అన్నగారి ఆజ్ఞానుసారం లక్ష్మణుడు ఊర్మిళ మందిరానికి విచ్చేసి ఆమె పాన్పుపై కూర్చున్నాడు. తన ప్రాణేశ్వరిని ఉద్వేగంతో మహాప్రణయభావంతో లక్ష్మణుడు అచేతనంగా చూస్తున్నాడు. యోగముద్ర లాంటి నిద్రలో ఉన్న ఊర్మిళ ఎటువంటి అలంకారం లేకుండా ఉన్న దృశ్యాన్ని చూసిన లక్ష్మణుని సంభాషణ వినండి.